హాయ్ అండి. హోటల్ స్టైల్లో పూరి రావాలంటే పిండిని ఇలా కలుపుకొని చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క పూరి భలే పొంగుకుంటూ వస్తాయండి. ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. అదే కప్పుతో మైదా పిండి తీసుకొని జల్లెడించుకోవాలి. అచ్చం గోధుమ పిండితో చేస్తే పూరీలు సరిగా పొంగవండి. కొద్దిగా మైదా యాడ్ చేస్తేనే పూరీలు భలే పొంగుకుంటూ వస్తాయి. అందులో కొద్దిగా సాల్ట్, ఒక స్పూన్ షుగర్ యాడ్ చేయండి. షుగర్ యాడ్ చేయడం ద్వారా పూరీలు భలే టేస్టీగా వస్తాయి. ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మంచిగా కలిపేసుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి పిండిని అయితే ఒక ముద్దలా అయితే కలిపేసుకోండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి మరొకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. 10-15 మినిట్స్ తర్వాత చూస్తే పిండి వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. ఒక బౌల్లో ఆయిల్ తీసుకొని మన చేతులకు ఆయిల్ అప్లై చేసి పూరి ఎంత సైజ్ చేస్తామో అంత సైజ్ పిండిని తీసుకొని ఆ పీట పైన ఆయిల్ అప్లై చేసి మరీ పల్సగా అయితే చేయకండి. పల్సగా చేస్తే పూరీలు అస్సలు పొంగవండి. కొంచెం మందంగానే చేయాలి. అప్పుడే పూరీలు భలే పొంగుకుంటూ వస్తాయి. ఒకవేళ మీకు రౌండ్గా చేయడం రాకపోతే ఈ విధంగా పెద్దగా చేసేసి ఒక మూతను తీసుకోండి. ఈ విధంగా మూతను పైనుంచి ప్రెస్ చేస్తే రౌండ్గా ఒక షేప్లా అయితే కట్ అవుతుంది. ఎక్స్ట్రా పిండిని తీసేసేయండి. ఈ విధంగా మొత్తం చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కడాయిలో యాడ్ చేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒకటొకటి పూరీలని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదండి, భలే పొంగుకుంటూ వస్తున్నాయండి పూరి. ఇలా ఒక్కొక్క పూరిని ఆయిల్లో యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. అప్పుడే పూరీలు భలే పొంగుకుంటూ వస్తాయండి. ఒక 2-3 పూరి యాడ్ చేస్తే ఒకటినొకటి అతుక్కుంటావు కాబట్టి పూరీలు సరిగా పొంగవు. మీరే చూస్తున్నారు కదా, ఒక్కొక్క పూరిని యాడ్ చేస్తేనే పూరీలు భలే పొంగుకుంటూ వస్తున్నాయండి. పూరీలు వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. పూరి కాంబినేషన్లో హోటల్ స్టైల్లో ఆలూ కర్రీ ఎలా చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను, చూడండి. ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.